మిమ్మల్ని చూచి. ప్రియా, ఈరోజు చెప్పండి.
అవును, ఈ పూట పూర్తిగా మోసమైన ఏమిటో కదా. ఏమిటో కదా మీకు అర్థం అవ్వలేదు. అయితే నేను చెప్తాను వినండి. కొత్త బేరం ఒకటి తగిలితేను పూర్తిగా ముస్తాబై కూర్చున్నాను. అప్పుడు వచ్చిన కోపం ఎంత మొక్కు పట్టని ముచ్చమని. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉంది. ఈ పూట ఎవరో తప్పక పైకి మెచ్చదని నమ్మకంగా చెప్పి వెళ్ళినందున ఎటువైనా మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా ఆనందంతో సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు ఇదిగో కలిగిన ఫలితమే ఇది. అయినా అదేమి పాపమో గాని తమ్మే దేవమని నమ్మిన వారకాంతల మాటలు నమ్మని ఏ చండాలు నిర్మూలమైపోయింది. ఏదో హాస్యమున కన్న మాటలు అంతలకు ఎందులకు. చూడండి, హాస్యమునకు హద్దు పద్దు ఉండవలను. వడలమండి హాస్యమా చెప్పండి. పొరపాటు కానీ ఆ సుబ్బారావు ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచినాను. వీరి గుమ్మలు వచ్చిన సో మీ అమ్మ కంటపడవలసి వచ్చినది. బెరగడు గుమ్మ కనుక వచ్చేసరికి అతను ఏం చేశాడో తెలుసా? ఆ పాటను నన్ను చూచి అతని చూచి నేను తెల్లబోయి అంతటితో అతని కనుమానము కలుగుకున్నట్లు కోరుగు నాలుచు ఎలాగో కొంత దూరం వెంట వెళ్ళినారు కదా, ఎందుకు ఏ తెంచితే సుబ్బారావు గారు ఓహో సుబ్బారావు గారు అని మీరే ఒక మాట అడగలేకపోయారు. అడిగినా కావాల్సి వచ్చినా చెప్పాను. మీకు చెప్పాను కదా, ఇంకా మీ సందేహం ఏమిటో? నా సందేహమా? చెప్పిన తమరు కోపగించుకోవాలి కదా. చూడండి, మీరంటే నాకు ఎన్నడూ కోపం లేదు. అయినా నా ఎందుకు ఏదైనా దోషం ఉండేది కదా. శభాష్, ఇదిగో ఇప్పుడు చెప్పింది. మేడము కొరకు వచ్చిన వాడు విచ్చల విడిగా వేదికమ్మ అదరు చూపే అట్లనే ఈ సంగతి ఆ సంగతి నేనే చెప్పగలను. ఈ సంగతి కూడా ఆ శెట్టి గారిని ఆ సుబ్బారావు గారిని మీరే అడగలేకపోయారా? అడిగే వాటిని అంతో ఒక భాగ్యమిత్రుడు ఒకటి లోకాల సమావేశము పరమాదరము చేత కుశలపరుచులు వేచిపోయింది. సరే, మీ సందేహం నేనే తెచ్చదా. మేడం గురించి మాట్లాడుటకై మా అమ్మ అతని మేడ మీదకు వెంట పెట్టుకుని వచ్చినది. ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయటం మా ధర్మము. కనుక కూర్చుని మన కుర్చీ వేసి తాంబూలమీయగా ఆ సుబ్బారావు గారు వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగం మొదలుపెట్టినది. మీలాగే నాకు కూడా చిరాకు వచ్చి చప్పున మేడదికి చెక్కపోయితేనా ఇందులో మా అమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుకున్న కారణం చేత అతడి పేటలోనికి తీసుకుపోయి ఆధారనే సాగనంపినది. చూడండి, మీరు నమ్ముడు నమ్మకపోవడం నడిచిన యథార్థం ఇది సుమా. చూడండి, మీతోడనే కాదు ఎవరి తోడను నేను అబద్ధం అసలు ఈ మణి ఈ కులములో పుట్టవలసినది కాదు అని చీకల నుండి సాధించడం ఇదే కాదు. సందేహమేమి? ఎవరి మాటలు నేను ఎన్ని మాటలు నిండు